నమస్తే, హెచ్ఎస్ఎల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన కలర్ఫుల్ చేపల పులుసు చూశారు కదా. అమ్మ ఆల్రెడీ చేసి పెట్టింది. దీని రెసిపీ అంతా కూడా తెలుసుకుందాం. అమ్మని అడిగి ఎలా చేసిందో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీని రెసిపీ ఏంటో అంతా కూడా మనం తెలుసుకుందాం. హెచ్ఎస్ఎల్తో మేము షేర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మరి మీరు గనక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ మీకు బాగా నచ్చితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో అమ్మ ఒక్కసారి హాయ్ చెప్పే అందరికి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పే ముందు హాయ్. సో ఇంత కలర్ఫుల్ విలేజ్ స్టైల్ చేపల పులుసు అంటే ఇది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానంలోకి మనం వెళ్ళిపోదాం. విలేజ్ చేపల పులుసు ఈరోజు హెచ్ఎస్ఎల్ ఛానల్ నుంచి మీరు చూస్తున్నారు. ఇప్పుడు చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: చేపల పులుసు కావలసిన ఉల్లిపాయ తరుగు, కారము, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, చింతపండు. ఇప్పుడు ఆయిల్ సరిపోయినంత వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా పొడి వేసుకుంటున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా, జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాము. కరివేపాకు, చేపలు వేసేస్తున్నాము. పసుపు, కారము, ధనియా పొడి, జీరా పొడి, చేపల ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాము. ఇప్పుడు చింతపండు పులుసు కూడా మీకు కావాల్సినంత పులుసు వేసుకొని టమాటా గ్రేవీ కూడా వేసుకోవచ్చు. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీకు వీడియో అప్లోడ్ చేసిన మీ వరకు ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫైనల్ టచ్
కొత్తిమీర. సో మన చేపల పులుసు అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో. మీరైతే ఇమీడియట్గా మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన విలేజ్ స్టైల్ చేపల పులుసు రెసిపీ. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఎన్నో ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్తే, మీ శ్రీదేవి.